మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి, సోమవారం, పరమ పవిత్రమైన రోజు. రాత్రి 10 లోపు గుమ్మం మీద ఇది చల్లండి చాలు, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. అన్ని పౌర్ణములలో కల్లా ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఇది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ సోమవారం పౌర్ణమి నాడు మనం ఏ చిన్న పరిహారం చేసినా సరే 100కు 100% ఫలితాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రి 10 గంటల లోపు మీ ఇంటి ప్రధాన గుమ్మం మీద ఒక చిన్న పదార్థం చల్లితే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, దరిద్రం, ధర సంబంధిత సమస్యలు అన్నీ పటాపంచలైపోయి మీరు వద్దన్నా కూడా ధనం వచ్చి పడుతుంది. మీ సంపాదన ఎన్నో రెట్లు పెరుగుతుంది. మీకు రాజయోగం పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారిపోయే అవకాశాలు వస్తాయి. ధనానికి లోటనేది రాదు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు రాత్రి గుమ్మం దగ్గర ఏమి చల్లాలి, ఆ అద్భుతమైన పరిహారం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోని ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టండి. ఇక నేరుగా వీడియోలోకి వస్తే, మన ఇంటి ప్రధాన ద్వారం లేదా గుమ్మం అనేది కేవలం చెక్కతో చేసిన ఒక తలుపు మాత్రమే కాదు, అది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపం. మన హిందూ ధర్మంలో వాస్తుశాస్త్రంలో గుమ్మాన్ని గడపలక్ష్మి అని, వాస్తుపురుషుడి స్థానమని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఒక మనిషికి ప్రాణం ఎలాగో ఒక ఇంటికి ఆ ఇంటి ప్రధాన గుమ్మం కూడా అంతే ముఖ్యం. మనం ఎంత కష్టపడి సంపాదించినా, ఇంట్లో ఎంత ప్రశాంతత ఉండాలన్నా, సిరి సంపదలు వృద్ధి చెందాలన్నా అవన్నీ ఆ ఇంటి సింహద్వారం గుండానే ఇంట్లోకి ప్రవేశించాలి. ఇంట్లోకి అదృష్టం రావాలన్నా, దురదృష్టం రావాలన్నా, పాజిటివ్ ఎనర్జీ అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా సరే వచ్చేది ఈ గుమ్మం నుండే. కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడూ ఎంతో పవిత్రంగా, శుచిగా ఉంచుకోవాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. కొన్నిసార్లు గుమ్మం దగ్గర మనం తెలియక చేసే ఎన్నో చిన్న చిన్న తప్పుల వల్లే మనకు తీవ్రమైన దరిద్రం పట్టుకుంటుంది. మనం ఎంత కష్టపడి సంపాదించిన డబ్బైనా సరే ఇంట్లో అస్సలు నిలవదు, నీళ్లలాగా ఖర్చయిపోతుంది. అసలు గుమ్మం దగ్గర చేయకూడని తప్పుల గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా గడప మీద ఎప్పుడూ కాలు పెట్టకూడదు. లోపలికి వచ్చేటప్పుడు కానీ, బయటకు వెళ్ళేటప్పుడు కానీ గడపను దాటి వెళ్ళాలి తప్ప పొరపాటున కూడా గడపను తొక్కి వెళ్ళకూడదు. గడపను తొక్కడం వల్ల మహాలక్ష్మీదేవిని కాలుతో తొక్కినంత మహాపాపం వస్తుంది. అలాగే గడప మీద కూర్చోవటం, గడప మీద నిలబడి అన్నం తినడం, గడప మీద కూర్చుని ఏడవటం లాంటివి అస్సలు చేయకూడదు. గడప దగ్గర నిలబడి గోళ్లు గిల్లుకోవటం, జుట్టు విరబోసుకొని దువ్వుకోవటం, ఉమ్మివేయటం, తుమ్మడంలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇవి తీవ్రమైన దరిద్రానికి, లక్ష్మీదేవి ఆగ్రహానికి దారితీస్తాయి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మం ముందు చెప్పులు కుప్పగా విడవకూడదు. చెప్పులెప్పుడూ గుమ్మానికి పక్కగా ఒక క్రమ పద్ధతిలో గుమ్మానికి తగలకుండా పెట్టుకోవాలి. గుమ్మం ఎదురుగా చెప్పులుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు, అక్కడి నుంచే వెనక్కి వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయంలో గుమ్మం దగ్గర ఎప్పుడూ చీకటి ఉండకూడదు, ఖచ్చితంగా దీపం వెలగాలి. అలాగే చీకటి పడిన తర్వాత ఇల్లు ఊడ్చి ఆ చెత్తను గుమ్మం బయటకు తోయకూడదు. ఇది లక్ష్మీదేవిని ఇంటి నుండి గెంటేయటంతో సమానం. గుమ్మం మీద ఎప్పుడూ దుమ్ము, ధూళి, సాలెగూళ్ళు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం, మంగళవారం, అలాగే ఇలాంటి పౌర్ణమి లాంటి పర్వదినాల్లో గుమ్మాన్ని పసుపు నీటితో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజించాలి. గుమ్మం పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉంటేనే ఆ ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి. గుమ్మం దగ్గర ఎవరైనా భిక్షాటనకు వస్తే గడప దాటి బయటకు వెళ్లి దానం చేయాలి, కానీ గడప లోపల నిలబడి చెయ్యి గడప బయటకు చాచి దానం చెయ్యకూడదు. అలాగే గడప దగ్గర నిలబడి ఇరుగు పొరుగు వారితో చాడీలు చెప్పుకోవటం, గొడవలు పడటం, అప్పుల గురించి మాట్లాడటం, అబద్ధాలాడటం చెయ్యకూడదు. గుమ్మానికి ఎప్పుడూ ప్లాస్టిక్ తోరణాలు కాకుండా
స్వచ్ఛమైన మామిడి ఆకులు, బంతిపూల తోరణాలు కడుతూ ఉండాలి. ఇవి గాలిలోని నెగటివ్ ఎనర్జీని లాగేసుకుని పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి పంపుతాయి. అలాగే గుమ్మం ఎదురుగా నీరు నిలవకుండా చూసుకోవాలి. మురుగునీరు ఉంటే దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఇంటి గుమ్మానికి వేసే తలుపులు శబ్దం చేయకూడదు. తీస్తున్నప్పుడు, వేస్తున్నప్పుడు కీచుమనే శబ్దం వస్తే అది ఇంట్లో కలహాలకు, అనారోగ్యాలకు దారితీస్తుంది. ఒకవేళ అలా శబ్దం వస్తా నూనె పోస్తే ఆగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించడం వల్ల ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ లక్ష్మీ కళతో ఉట్టిపడుతుంది. ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లుతుంది. కాబట్టి గడపను దేవుడిలా భావించి గౌరవిస్తే ఆ గడప దాటి వచ్చే ప్రతి అవకాశం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గడపను ఎవరైతే గౌరవిస్తారో వారిని ఆ మహాలక్ష్మి ఎప్పుడూ వెన్నంటి ఉండి కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుని యొక్క వెలుగులో కాసేపు నుంచోండి. అలా నుంచుని మీరు నమస్కారం చేసుకోవటం వలన మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చంద్రుడి యొక్క కిరణాలు మీ శరీరాన్ని తాకటం వలన మీ యొక్క శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే చంద్రుడు కూడా మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఈ అమృత కిరణాలు మిమ్మల్ని తాకినప్పుడు మీ యొక్క ఆయుష్షు అనేది పెరుగుతుంది. అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేసినా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. మనం రూపాయి దానం చేస్తే మనకు ఆ భగవంతుడు 4 రూపాయలు కలిసి వచ్చేలా చేస్తాడు. కాబట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది. కాబట్టి మీకు శక్తి ఉంటే ఎవరికైనా బట్టలు దానం చేయడం కానీ, ఒక పూట భోజనం దానం చేయడం కానీ, ఇలాగ మీ శక్తికి తగ్గట్లుగా దానం చేయడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇక ఈరోజు పౌర్ణమి రాత్రి గుమ్మం దగ్గర చేయవలసిన అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా మీ వీలును బట్టి చేయవచ్చు. ఈ పరిహారం కోసం ముందుగా ఒక శుభ్రమైన గాజు గ్లాసు తీసుకోండి. ప్లాస్టిక్ లేదా స్టీల్ గ్లాసు కాకుండా గాజు గ్లాసు అయితేనే ఈ పరిహారానికి చాలా మంచిది. ఎందుకంటే గాజు స్వచ్ఛతకు, ఆకర్షణ శక్తికి ప్రతీక. ఇప్పుడు ఆ గాజు గ్లాసులో సగం వరకు శుభ్రమైన నీళ్లను తీసుకోండి. ఆ నీటిలో ముందుగా కొద్దిగా ధనియాల పొడిని కలపండి. ధనియాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ధన ఆకర్షణకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. కుబేరుడికి కూడా ధనియాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇవి ధన వృద్ధికి సహాయపడతాయి. ఆ తరువాత ఆ నీటిలో 1 స్పూన్ చక్కెర, షుగర్ కలపండి. తీపి అనేది ఆనందానికి, శుభానికి, సంతోషానికి సంకేతం. తీపి ఉన్న చోట చీమలు చేరినట్లు శుభం ఉన్న చోట ఆటోమేటిక్గా సంపద చేరుతుంది. అలాగే మీ దగ్గర అత్తరు, సుగంధ ద్రవ్యం ఉంటే అందులో 1-2 చుక్కలు కలపండి. సువాసన ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. దుర్గంధం ఉన్న చోట దరిద్ర దేవత ఉంటుంది. కాబట్టి అత్తరు తప్పనిసరి. దీనితో పాటు కొద్దిగా గంగాజలం కూడా ఆ గ్లాసులో కలపండి. గంగాజలం పవిత్రమైనది. సమస్త పాపాలను, దోషాలను హరిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో గంగాజలం లేకపోతే 3 చుక్కలు పాలు వేసినా పర్వాలేదు. కానీ గంగాజలం వేస్తే ఆ నీటికి మరింత పవిత్రత, దైవిక శక్తి వస్తుంది. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు కూడా కలపండి. కల్లుప్పు లేదా మెత్తటి ఉప్పు ఏదైనా వాడవచ్చు. ఉప్పు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని, చెడు గాలిని పారద్రోలుతుంది. సముద్ర గర్భం నుండి పుట్టిన ఉప్పు సముద్ర తనయ అయిన లక్ష్మీదేవికి ప్రతిరూపం. కాబట్టి ఉప్పు పరిహారాలకు ఎంతో శ్రేష్టమైనది. ఇక చివరగా అందులో కొంచెం పసుపు కూడా వేసి ఈ పదార్థాలన్నీ ఆ నీటిలో బాగా కలిసేలా గరిటతో లేదా చేతితో కలుపుకోండి. పసుపు మంగళకరమైనది, గురుగ్రహానికి ప్రతీక. ఇది ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ గ్లాసులోని నీటిని తీసుకుని మీ ఇల్లంతా తిరగండి. ప్రతి గదిలో, వంటగదిలో, హాల్లో, ప్రతి మూలన తిరుగుతూ మనసులో మీ కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరపడాలని బలంగా కోరుకోండి. ఇల్లంతా తిరిగిన తర్వాత చివరిగా ఆ గ్లాసును తీసుకువెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మం మీద ఆ నీటిని కొద్దిగా చిలకరించండి. మీ చేతితో ఆ నీటిని తీసుకుని గడప పైన, గడప చుట్టుపక్కల చల్లండి. ఇలా చల్లేటప్పుడు మీ ఇష్టదైవాన్ని లేదా మహాలక్ష్మిని స్మరించుకోండి. ఆ తర్వాత గ్లాసులో ఇంకా నీరు మిగిలిపోతే ఆ నీటిని తీసుకువెళ్ళి ఇంట్లో వాష్ బేసిన్లో కానీ, సింక్లో కానీ ఉంపేయండి.
అంతేకాని ఆ నీటిని మనం తొక్కే ప్రదేశంలో లేదా బయట రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. ఈ పరిహారం చేసేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిహారాన్ని మీరు రాత్రి పడుకునే ముందు మాత్రమే చెయ్యాలి. అంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఇంక మేము బయటకు వెళ్ళము, ఇంట్లోకి ఎవరూ రారు, గుమ్మాన్ని ఎవరూ తొక్కరు అని మీరు పూర్తిగా నిర్ధారించుకున్నప్పుడు, ఇంటి పనులన్నీ పూర్తి అయి అందరూ నిద్రపోయే ముందు మాత్రమే ఈ నీటిని చల్లాలి. అప్పుడే ఆ పరిహారం యొక్క శక్తి ఆ రాత్రంతా గుమ్మం దగ్గర పనిచేసి మీ ఇంట్లోకి అపారమైన ధనరాశులను ఆకర్షిస్తుంది. ఎవరైనా తొక్కితే ఆ పరిహారం యొక్క శక్తి నశించిపోతుంది. కాబట్టి ఈ నియమాన్ని విధిగా పాటించండి. ఈరోజు పౌర్ణమి ఎంతో విశేషమైనది, శక్తివంతమైనది. కాబట్టి ఈ సోమవారం రాత్రి 10 గంటలలోపు ఈ చిన్న పరిహారం భక్తి శ్రద్ధలతో, అపారమైన నమ్మకంతో చేస్తే చాలు. మీ జీవితంలో ఉన్న దరిద్రం, కష్టాలు, అప్పుల బాధలు, ధన సంబంధిత సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై పరిపూర్ణంగా కలుగుతుంది. మీ సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా అందులో ఘన విజయం వరిస్తుంది. ధనం దూసుకు వస్తుంది. మీరు వద్దన్నా కూడా డబ్బు మీ వెంటే వస్తుంది. ఇన్ని అద్భుతమైన ఫలితాలిచ్చే ఈ శక్తివంతమైన పౌర్ణమి పరిహారాన్ని తప్పక ఆచరించండి. మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుకోండి. ఆ దేదీప్యమానమైన లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. ఇంకా ఈ రోజున మీకున్న అప్పులు తీరాలంటే ₹1 బిళ్ళ తీసుకుని ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారు కుడి చేత్తో పట్టుకుని మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోవాలి, అప్పుల సమస్యలు తీరిపోయి బాగా కలిసి రావాలి అని చెప్పేసి చక్కగా చంద్రుడి ముందల ఆ ₹1 బిళ్ళను పట్టుకుని నుంచుని దండం పెట్టుకుంటూ ఆ ₹1 బిళ్ళను చంద్రుడి యొక్క కిరణాలు తాకేలాగా ఆరు బయట పెట్టేసి రాత్రంతా కూడా ఆ ₹1 బిళ్ళను అలాగే ఉంచేసి తెల్లారి దాన్ని కడగొద్దు. కడిగితే దానికున్న పవర్ దిగిపోయిద్ది. గనుక కడగకుండా ₹1 బిళ్ళని డైరెక్ట్గా తీసుకువెళ్ళి మీ బీరువాలో డబ్బు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోండి. ఇలా చేయడం వలన ఆ ₹1 చక్కగా చంద్రుడి యొక్క శక్తిని తీసుకుని ఉంటుంది. కాబట్టి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అప్పుల బాధలు పోయేలా చేస్తుంది. కాబట్టి కుదిరితే ఈ పరిహారం కూడా చేసుకోండి. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది గనుక చివరిగా ఈ శివయ్య కడిను శ్రద్ధగా వింటే చాలు. పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల దరిద్రాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కైలాసపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామంలో విశ్వనాథ శాస్త్రి అనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయనకు వయసు పైపడినప్పటికీ శరీరంలో ముడతలు పడిన కళ్ళలో మాత్రం ఒక అద్భుతమైన తేజస్సు ఉండేది. ఆ తేజస్సుకు కారణం ఆయన నిత్యం చేసే శివనామ స్మరణ మరియు ఆయన చేసే అన్నదాన క్రతువు. విశ్వనాథ శాస్త్రికి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. భార్య, పిల్లలు లేకపోయినా ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగానే భావించేవాడు. ఆయనకున్న కొద్దిపాటి పొలం ద్వారా వచ్చే ఆదాయాన్ని, తన వద్ద ఉన్న కొద్దిపాటి సంపాదనను కేవలం అన్నదానం కోసమే ఖర్చు చేసేవాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను ఆయన అక్షరాలా నమ్మాడు. ఒక మనిషి ఆకలి తీర్చడం అంటే సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి తృప్తిపరచడమే అని ఆయన ప్రగాఢ విశ్వాసం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి దగ్గరలో ఉన్న నదికి వెళ్లి స్నానమాచరించి విభూతి రేఖలను నుదుట ధరించి శివలింగానికి అభిషేకం చేసేవాడు. పూజ ముగిసిన వెంటనే ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా వంటగదిలోకి వెళ్లి పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు మొదలుపెట్టేవాడు. 60 ఏళ్లు దాటినా ఆ వంటలన్నీ ఆయనే స్వయంగా చేసేవాడు. ఆ వంటల నుండి వచ్చే పరిమళం గ్రామమంతా విస్తరించేది. ఎవరైనా సరే ఆకలి అని ఆయన గుమ్మం దగ్గరకు వస్తే వారు ఏ కులం, ఏ మతం అని అడగకుండా ఎంతో ఆత్మీయంగా లోపలికి పిలిచి విస్తరివేసి భోజనం వడ్డించేవాడు. ఒకరోజు కైలాసంలో ఉన్న పరమశివుడు ఈ దృశ్యాన్ని చూసి ఎంతో మురిసిపోయాడు. పక్కనే ఉన్న పార్వతీదేవి శివుని ముఖంలో ఉన్న చిరునవ్వును చూసి, "ఏమిటి స్వామి, ఈరోజు చాలా ఆనందంగా కనిపిస్తున్నారు, కారణమేమిటో తెలుసుకోవచ్చా?" అని అడిగింది. అప్పుడు మహాశివుడు, "పార్వతి, భూలోకంలో నా భక్తుడైన విశ్వనాథ శాస్త్రిని చూడు. తన దగ్గర ఏమీ లేకపోయినా, తన శరీరంలో శక్తి లేకపోయినా, కేవలం ఇతరుల ఆకలి తీర్చాలన్న తపనతో ఎంతగా శ్రమిస్తున్నాడో. అతని భక్తి నిష్కల్మషమైనది. ప్రతి ప్రాణిలోనూ నన్ను చూస్తున్నాడు. అలాంటి భక్తుడిని చూస్తుంటే ఏ దేవుడికైనా ఆనందం కలగడం సహజమే కదా" అన్నాడు. దానికి పార్వతీదేవి చిరునవ్వుతూ, "నిజమే స్వామి, ఆయన సేవ గొప్పదే. కానీ ఆయన భక్తి ఎంతవరకు స్థిరంగా ఉంటుందో చూడాలి కదా. కష్ట సమయాల్లో కూడా ఆయన ఇలాగే నిలబడగలరా?" అని ప్రశ్నించింది. దానికి శివుడు, "అదే కదా పార్వతి అతని గొప్పతనం. సరే, నీ అనుమానాన్ని తీర్చడానికి నేనే స్వయంగా వెళ్ళి అతని భక్తిని పరీక్షిస్తాను" అని చెప్పి భూలోకానికి బయలుదేరాడు.
మహాశివుడు మొదట ఒక కుష్ఠిరోగి రూపంలో చిరిగిన బట్టలు ధరించి ఒళ్లంతా పుండ్లతో చూడడానికే అసహ్యంగా ఉండేలా మారువేషం వేశాడు. విశ్వనాథ శాస్త్రి ఇంటి ముందు నిలబడి, అయ్యా, ఆకలి వేస్తోంది, ఏమైనా పెడతారా అని దీనంగా అడిగారు. ఆ రూపాన్ని చూసి ఎవరైనా సరే అసహ్యించుకుని దూరంగా వెళ్ళిపోతారు. కానీ విశ్వనాథ శాస్త్రి మాత్రం ఏమాత్రం ముఖం తిప్పుకోకుండా, రా నాయనా, లోపలికి రా, నీకోసమే అన్నం సిద్ధంగా ఉంది అని పిలిచాడు. ఆ కుష్ఠిరోగి రూపంలో ఉన్న శివుడు, అయ్యా, నా ఒళ్లంతా వ్యాధి ఉంది, నేను మీ ఇంటి లోపలికి వస్తే మీ ఇంటి మైల పడుతుంది కదా, నాకు బయటి ఏదైనా పెట్టండి చాలు అన్నాడు. అప్పుడు శాస్త్రి నవ్వుతూ, బాబు, రోగం శరీరానికి కానీ ఆత్మకు కాదు, నువ్వు కూడా ఆ శివయ్య బిడ్డవే, రా, లోపల కూర్చుని ప్రశాంతంగా తిను అని ఆయన్ని లోపలికి తీసుకెళ్లి స్వయంగా నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పి పీట వేసి కూర్చోబెట్టాడు. కమ్మని నెయ్యి వడ్డించి అన్ని రకాల కూరలతో భోజనం పెట్టారు. భోజనం పూర్తయ్యాక, చాలా బాగుందయ్యా, నా ఆకలి తీరింది అని ఆ రోగి రూపంలో ఉన్న శివుడు దీవించి వెళ్ళిపోయాడు. శివుడు మనసులో ఆనందించాడు. కానీ పరీక్ష ఇంకా ముగియలేదు. ఈసారి ఆయన ఒక వికలాంగుడైన వృద్ధుడిలా మారాడు. నడవలేక కర్ర సాయంతో తూలుతూ మళ్లీ శాస్త్రి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో శాస్త్రి వంట పాత్రలను శుభ్రం చేసుకుంటున్నాడు. అయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ నాకు చేతులు వణుకుతున్నాయి, నేను సొంతంగా తినలేను, నాకు ఎవరైనా తినిపిస్తారా అని అడిగాడు. విశ్వనాథ శాస్త్రి ఏమాత్రం విసుగు చెందకుండా, దానికే ఉంది బాబు, నేనే నీకు తినిపిస్తాను అని చెప్పి ఆ వృద్ధుడిని కూర్చోబెట్టి అన్నం చిన్న చిన్న ముద్దలుగా చేసి తన చేతులతో తినిపించాడు. ఆ వృద్ధుడు తింటున్నంతసేపు శాస్త్రి కళ్లల్లో తృప్తి కనిపిస్తుంది. భోజనం తర్వాత ఆ వృద్ధుడు, నీ చేతితో అన్నం తినడం నా పూర్వజన్మ సుకృతం, ఆ శివుడు నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆఖరి పరీక్షకు సమయం వచ్చింది. ఈసారి శివుడు ఒక గర్విష్టి అయిన ధనికుడిలా, అహంకారిలా వేషం మార్చుకుని బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. విశ్వనాథ శాస్త్రి ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్న ఆ ధనికుడు సామాన్యుడిలా లేడు. అతని కళ్లల్లో ఒక వింతైన గర్వం, మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాస్త్రిని చూడగానే ఆయన ఎంతో ఈసడింపుగా, ఓయ్ బ్రాహ్మణ, ఈ ఊరిలో నీవు గొప్ప అన్నదాతవని, ఎవరు వచ్చినా కాదనకుండా భోజనం పెడతావని విన్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ నాకు సాధారణమైన భోజనం రుచించదు. నేను అడిగింది నీవు వండి పెట్టగలవా? ఒకవేళ పెట్టలేకపోతే నీవు అన్నదాతవు అని చెప్పుకోవడం మానేయాలి. నాకు మాట ఇస్తావా అని గంభీరంగా అడిగాడు. ఆ మాటలకు శాస్త్రి ఏమాత్రం చలించకుండా ఎంతో వినయంగా చేతులు జోడించి, నాయనా, నా ఇంటికి వచ్చిన అతిథిని ఆకలితో పంపడం నాకిష్టం లేదు. నా శక్తి మేరకు నీవు కోరినది తప్పకుండా సిద్ధం చేస్తాను. ఇది ఆ పరమశివుడి మీద సాక్షిగా నేను ఇస్తున్న మాట అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి తన అసలు రూపాన్ని బయటపెడుతూ, అయితే విను, నాకీ కూరగాయలు, పప్పు, అన్నం లాంటి శాకాహార భోజనం వద్దు. నాకు మాంసం తినాలనుంది. అది కూడా అడవిలో దొరికే జంతువుల మాంసం కాదు, కేవలం మనిషి మాంసం మాత్రమే నాకు కావాలి. అప్పుడే నా ఆకలి తీరుతుంది. ఇప్పుడు చెప్పు, నీవిచ్చిన మాట మీద నిలబడతావా లేక వెనక్కి తగ్గుతావా అని భయంకరంగా ప్రశ్నించాడు. ఆ మాట వినగానే విశ్వనాథ శాస్త్రి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తన జీవితకాలమంతా చీమకు కూడా హాని చేయకుండా అహింసను పరమధర్మంగా భావించి బ్రతికిన ఆయనకు ఈ కోరిక దారుణంగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, నాయనా, ఇదేం కోరిక? ఒక ప్రాణాన్ని తీసి నీ ఆకలి తీర్చడం మహాపాపం. ఒక జీవిని చంపడం నా వల్ల కాదు. దయచేసి వేరే ఏదైనా అడుగు. నీకోసం నా ప్రాణాలనైనా ధారపోస్తాను, కానీ వేరొకరిని మాత్రం బలివ్వలేను అని బ్రతిమాలాడు. దానికి ఆ ధనికుడు వెక్కిరింతగా నవ్వుతూ, చూసారా, మాట ఇవ్వడం సులభం, కానీ నిలబెట్టుకోవడం కష్టం. సరే, ఎవరినో చంపడం నీకు ఇష్టం లేకపోతే నీ మాంసాన్ని నాకు వండిపెట్టు. నీవు నిజమైన భక్తుడివైతే, నీ త్యాగగుణం గొప్పదైతే నీ శరీరాన్ని నాకు ఆహారంగా ఇవ్వు. అప్పుడు నీవు అన్నదాతవు అని నేను ఒప్పుకుంటాను అని సవాలు విసిరాడు. ఆ క్షణం శాస్త్రి మనసులో తీవ్రమైన మథనం మొదలైంది. ఆయన కళ్ళు మూసుకుని తన ఆరాధ్య దైవమైన శివయ్యను తలుచుకున్నాడు. స్వామి, అతిథిని నిరాశపరిస్తే అది నా ధర్మానికి ముప్పు. ఈ శరీరం ఎలాగూ శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోయేదే. అశాశ్వతమైన ఈ దేహం ఒకరి ఆకలి తీర్చడానికి ఉపయోగపడితే అంతకంటే గొప్ప పుణ్యం ఏముంటుంది అని నిర్ణయించుకున్నాడు.
వెంటనే లోపలికి వెళ్ళి పదునైన కత్తిని తీసుకువచ్చాడు. ముఖంలో ఏమాత్రం భయం లేకుండా, అయ్యా, నీవు కోరినట్లే చేస్తాను. నా శరీరం నుండి మాంసం కోసి నీకు రుచికరంగా వండి పెడతాను. నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని పలికారు. తన కాలిపై కత్తిని వేసి కోసుకోబోతున్న ఆ తరుణంలో ఒక్కసారిగా ఆ ఇల్లంతా కోటి సూర్యుల ప్రకాశంతో నిండిపోయింది. ఆ ధనికుడి రూపం మాయమై సాక్షాత్తు ముక్కంటి జటాజూటధారి అయిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శాస్త్రి చేతిలోని కత్తి కింద పడిపోయింది. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. వెంటనే శివుని పాదాల మీద పడి, మహాదేవా, నన్ను పరీక్షించడానికి ఇదంతా చేశావా? నా దర్శన భాగ్యం లభించింది, నా జన్మ ధన్యమైంది అని గద్గద స్వరంతో వేడుకున్నాడు. శివుడు ఆయనను ప్రేమతో లేపి కౌగిలించుకుని, వత్స, విశ్వనాథ, నీ భక్తి వెలకట్టలేనిది. అన్నదానమంటే కేవలం ఆహారం పెట్టడం కాదు, అందులో నీ అహంకారాన్ని, అవసరమైతే నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టేంత ఉదారత ఉండాలి. ఆ నిస్వార్థ గుణం నీలో ఉంది. లోక కళ్యాణం కోసం నీవు చేసిన ఈ సేవ అమోఘం. నీవు ఎందరికో ఆదర్శప్రాయుడివి. నీ భక్తికి మెచ్చి నీకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అని దీవించాడు. అప్పుడే పార్వతీదేవి కూడా ప్రత్యక్షమై శాస్త్రిని ఆశీర్వదించింది. ఆ రోజు నుండి ఆ గ్రామంలో అన్నదానం యొక్క విశిష్టత దేశమంతా పాకింది. అన్నదానం చేసేటప్పుడు ఎదుటివారి రూపం, కులం, మతం చూడకూడదని, కేవలం వారి ఆకలిని మాత్రమే భగవంతుని రూపంగా చూడాలని ఈ కథ మనకు బోధిస్తుంది. విశ్వనాథ శాస్త్రి చేసిన ఆ పరమ త్యాగం, అన్నదాన మహిమ వల్ల ఆయన పేరు కాలదర్భంలో కలిసిపోకుండా చిరస్థాయిగా నిలిచిపోయింది. చివరికి ఆయన శివైక్యం చెంది భక్తుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆకలితో ఉన్నవానికి ఒక ముద్ద అన్నం పెట్టడం అనేది ఎన్ని పూజలు చేసినా రాని పుణ్యాన్నిస్తుందని ఈ కథ యొక్క పరమార్థం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.